హాయ్ అండి. ఈ వీడియో అనేది పెద్దవాళ్ళకి, ఇంక చిన్నవాళ్ళకి అందరికి కూడా యూజ్ అవుతుంది. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. పిల్లల్లోన ఎక్కువగా చిన్న పిల్లల్లోన 1 ఇయర్ కంప్లీట్ కాకపోని ముందు, ఇంక 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇలాంటి ప్రాబ్లమ్ అనేది చాలా మందికి వస్తూ ఉంటుంది. చుండ్రు అంటే డాండ్రఫ్ ఫుల్లుగా ఉంటుంది. డాండ్రఫ్‌తో రెడ్ కలర్‌లో అయిపోతుంది కదా! తల మొత్తం రెడ్ కలర్‌లో వచ్చేసి అది మొత్తం ఫేస్‌కి దిగిపోతుంది. ఇంక చిన్న చిన్న పింపుల్స్ లాగా అయిపోతాయి. ఇంక అక్కడ హెయిర్ అనేది ఊడిపోతుంది. ఇంకా దీన్ని ఇంక పల్లెటూరులో అయితే అంటు అంటారు. పిల్లలకి అంటు అయిపోతుంది తల మొత్తం అంటులాగా అనేసి. దాన్ని మనం టచ్ చేశామనుకోండి, మన చెయ్యికి ఇలా కొంచెం మెత్తగా తగిలి అది ఒక పొట్టులాగా పైకొచ్చేస్తుంది. అది మనం కొంచెం హ్యాండ్‌తో ఇలా గోకినా సరే దాని పైన మొత్తం ఊడిపోయి బ్లడ్ కూడా వచ్చేస్తుంది. అలా అలా ఎక్కువయ్యి ఇక్కడ హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఇంకా అలా ఫేస్‌కి కూడా దిగిపోతుంది. మొత్తం అంటే హెయిర్ ఏమీ లేకుండా అయిపోయి అదొక అలర్జీ లాగా అయిపోతుంది. దీనికి ఎన్ని మెడిసిన్స్ ఏసినా ప్రయోజనం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రై చేయండి. ఇది ట్రై చేశాక తగ్గకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇది నాకెవరు చెప్పింది కాదు. మా పెద్ద పాపకైతే ఎలానో అయ్యింది. మేము షాంప్స్ ఇవన్నీ యూజ్ చేసాము. గానీ అది తాత్కాలికంగా అప్పుడే తగ్గేసి మళ్ళీ నార్మల్‌గా అది యూజ్ చేయకపోతే వచ్చేసేది. ఇలా ఒకసారయితే మేము ట్రై చేశాను. నేను ట్రై చేసి తగ్గాకే మీకు చెప్తున్నాను. ఇక్కడ ఇది ఉంది కదండీ! కుంకుడుగాయలంటారు. కుంకుడుగాయలు మనకిప్పుడు మార్కెట్‌లో కూడా ప్యాకెట్‌లో దొరుకుతాయి. ఇంక విలేజ్‌లో అయితే ఎక్కువగా ఉంటాయి. లేదనుకుంటే మార్కెట్‌లో దొరుకుతాయి కూడా. అవి తెచ్చుకోవాలి. నేనిక్కడ చూడండి కుంకుడుగాయలని ఎట్లా అయితే చెదగొడుతున్నానో అలానే చెదగొట్టుకోవాలి మొత్తం కూడా. ఆహ్, చెదగొడిసి దాంట్లో పిక్కలాగుంటుంది కదా! అది మాక్సిమం తీసేస్తారు. అది తీయకుండా ఉంటేనే మంచిదండి. ఇంకా దాంట్లోనే ఎక్కువగా ఈ మెడిసిన్ లాగా ఉంటుంది. అదే ఎక్కువగా పనిచేస్తుంది. లేదు మీకు అంత వీలు కాదు అన్నప్పుడైతే కొంచెం బాగా ఉడకబెట్టుకోయండి. అంటే దంచడానికి అవ్వదు అనుకుంటే ఉడకబెట్టుకొని అయితే ఉంచుకోయండి. దీనికి ఉడకబెట్టేదానికంటే దంచితేనే బావుంటుంది. అలాగే అయిన తర్వాత దాన్ని మెత్తగా చేసిన తర్వాత మనం వేడి వాటర్ ఉంటది కదా! ఆ వేడి వాటర్‌ననేది మనం వేసుకొని నానబెట్టుకోవాలి. ఇది నైట్ టైమ్ అయినా చేయండి ఇలా. లేదంటే మనం పడుకొని లేచిన వెంటనే ఇలా చేయండి. స్నానం చేస్తామన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఇలా చేస్తే సరిపోతుంది. ఇలా వేడి వాటర్ అనేది మనం దేంట్లో అయితే వేస్తామో దాంట్లో వేడి వాటర్ వేసేసి మనం కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. చూసారా? దానికెంత సరిపోద్దో అంత. ఇదైతే మా ఇద్దరి పిల్లల కోసం ఇది నానబెట్టాను. ఇంకా మా పెద్ద పాపకి కొంచెం ఎవరికైతే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటదో వాళ్ళ కోసం అయితే కొంచెం ఎక్కువగానే మీరు హెయిర్ బట్టి మన హెయిర్ బట్టయితే మనం ఆ కుంకుడుగాయలనేవి చేసుకోవాలి. ఇక్కడ మా పాప చూడండి ఈ పాపకిని అసలు ఇట్లా అనుకోలేదండి. మేము ముందుగా మెడిసిన్ యూజ్ చేశాను. షాంపూ అనేది తగ్గింది. తగ్గిన హెయిర్ ఫాల్ అయిపోయింది. ఇంకా మచ్చలుగా అయిపోయింది. మెడిసిన్స్ అన్నీ కూడా యూజ్ చేసి ఫైనల్‌గా ఇది యూజ్ చేస్తాను. తగ్గకుంటే మళ్ళీ వెళ్లి బ్లడ్ టెస్ట్ అవన్నీ తలనొప్పిలాగా అయిపోయున్ను. అందుకే ముందయితే ఇది నేను యూజ్ చేశాను. ఒక షార్ట్ వీడియో కూడా మీకు చేశాను. దాంట్లో ఎలా స్నానం చేయాలి ఎన్ని రకాలుగాని. ఈ లాంగ్ వీడియోలో అయితే నేను ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు చెప్తున్నాను. ఇలా తలుంటుంది కదా! అది నానబెట్టిందయితే మొత్తం మనము పిప్పులాగుంటుంది. ఆ పిప్పునన్నీ కూడా తీసేసి పక్కన వేసుకోవాలి. ఓన్లీ రసం మీకు లేదు అనుకుంటే జాలి కూడా పట్టుకోవచ్చండి. లేదు కరెక్ట్‌గా మేము పొయ్యగలం అనుకుంటే ఇలా చెయ్యి అడ్డు పెట్టుకొనైనా అది పిప్పులన్నీ తీసేసి వేరే దాని పైన లోపలైతే మనం వేసుకోవాలి. ఇలా ఫస్టు ఇలా హెడ్‌కనేది మనము మొత్తం అప్లై చేసేవాలి. అప్లై చేసిన తర్వాత ఎక్కడైతే కొంచెం అంటే అంటులా ఉంటుందో చుండ్రులాగా, అక్కడ కొంచెం హెయిర్ అనేది ఇలా తీసేసి కొంచెం ఇలా ఇలా రఫ్ చేయాలి. కొంచెం స్మూత్‌గా చేయాలండి. ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి, ఆ పిప్పు చెప్పాను కదా! పిప్పు తీసి సైడ్ పెట్టుకోవాలి. తరువాత కూడా మళ్ళీ ఆ పిప్పులో కొంచెం వాటర్ వేసేసి, మళ్ళీ కూడా దాన్ని బాగా చేస్తే మళ్ళీ పొంగులా వస్తుంది. పనిచేస్తుంది షాంపూలాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మనం తల మొత్తము రఫ్ చేసిన తర్వాత ఆయిల్ లాగా రాస్తాం కదా! మొత్తం ఆయిల్ చేసేస్తే లోపల మట్టి ఉంటుంది కదా! మట్టి మొత్తం కూడా మనకు ముందు వచ్చేస్తుంది. దాంట్లో నీట్‌గా ఉంటుంది. తరువాత మళ్ళీ పొంగేమి రాదండి ఎక్కువగా ఉంటే. మనం డైలీ ఆయిల్ అనేది పెడతాం కదా! ఆ జిడ్డు, మట్టి మొత్తం వచ్చేస్తుంది. మళ్ళీ ఇలా చేసిన తర్వాత వాటర్ పోసేసి,
వాటర్‌తో మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ రెండోసారయితే ఇలా పెట్టాలి. సేమ్ అలానేని పెట్టేసిన తర్వాత పొంగొచ్చేస్తుంది. ఇది కుంకుడుకాయ కాబట్టి కొంచెం ఇది కంట్లో పడకుండా ఇలా బేబీ హెడ్ అనేది ఇలా పెట్టేసి ఉంచాలి. చిన్న పిల్లలకైతే మనం ఒడిలో పెట్టేసి స్నానం చేపిస్తాం కాబట్టి ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఇది ఏ ఏజ్ నుండి వాడొచ్చు అంటే బేబీకి 1 మంత్ ఇంకా 2 మంత్స్ నుండి యూజ్ చేయొచ్చండి. ఇంక పుట్టినప్పటి నుండి కూడా యూజ్ చేస్తారు విలేజ్‌లో. కంట్లోకి ఏమైనా పడిపోతుందన్న భయంకి బేబీ షాంపూ అయితే యూజ్ చేస్తారు. నేను ఎప్పుడు కూడా బేబీ షాంపే యూజ్ చేసేదాన్ని. హిమాలయ దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏమీ రాలేదండి. అంతా బానే కానీ పిల్లలకి హెయిర్ కొంచెం ఎక్కువగా ఉండేటప్పుడు గాలి తగలకపోయినా ఇంకా ఎక్కువగా ఆయిలనేది ఎక్కువగా రాసినా వస్తుంది. ఇంకా ఎక్కువగా రాయకపోయినా వస్తుంది. అక్కడ మీరొక పిక్ అనేది యాడ్ చేశాను చూసారా? ఫోటో అనేది. అట్లానే అయిపోయింది. సేమ్ అంటే దీనికి మొత్తం కూడా హెడ్డు ఇక్కడ నుదురు దగ్గర అది మొత్తం ఇలా తీస్తే బ్లడొచ్చేసేది. హెయిర్ మొత్తం ఊడిపోయింది. ఇది రెడ్ షేడ్‌లో వచ్చేసింది. అది అలాగా ఏంటి ఎలా అవుద్దని భయంకైతే చాలా వేసింది. ఒకసారి ఇదైతే నేను ట్రై చేశాను. అలానేనండి అలానేని మీరు నార్మల్‌గా స్నానం చేపించొచ్చు. ఇలా పసుపు వేసి స్నానం చేపిస్తే ఇంకా మంచిది. వేసవి కాలంలో ఇలా పసుపు వేసి మీరు స్నానం చేపించారనుకోండి ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. నేను ఫస్టు పసుపు ఏసైతే ఒక వీక్ స్నానం చేపించాను. 2 డేస్ తర్వాత నార్మల్‌గా అయితే స్నానం చేపించాను. ఎందుకంటే ఇప్పుడు శీతాకాలం కాబట్టి అదొక దీంట్లో అలా ఉండిపోతుందని నేను పసుపు వేయలేదు. మీకు ఎక్కువగా ఉంటే ఇలా పసుపు వేసి ఒకసారి ట్రై చేయండి. ఇది చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా యూజ్ చేయొచ్చండి. మనం కూడా యూజ్ చేయాలి. అది మనం యూజ్ చేసేటప్పుడు కూడా పిప్పిలా ఉంటుంది కదా! ఆ పిప్పిలా తీసేసి మళ్ళీ 2 టైమ్స్ అయితే అది కలిపితే షాంపూలా ప్రిపేర్ అవుతుంది. సేమ్ మనకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటే హెయిర్ ఫాల్ అనేది, చుండ్రు ఇలాంటివి ఉంటే ఇలాంటి అలాగే అండి. వీడియో గాని నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ అనేవి మీకు కావాలి అనుకుంటే ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేశారనుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. అలాగే ఈ కుంకుడుకాయలతో ఇంకా ఎన్ని యూజ్ ఉన్నాయో, ఎన్ని లాభాలున్నాయో అనేవి నెక్స్ట్ వీడియోలో అనేది నేను చెప్తాను.